ఇండియన్ ఆర్మీ అలుపెరగని పోరాట పటిమకు నెత్తుటి ధారలతో లిఖించిన వీర చరిత్రకు సజీవ సాక్ష్యం కార్గిల్ యుద్ధం. ఈ వార్ కేవలం ఓ సరిహద్దు ఘర్షణ కాదు, దొంగ దెబ్బ తీయాలని చూసిన పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ తన బలాన్ని తెగువన రుచి చూపించిన చరిత్రాత్మక ఘట్టం. భౌగోళిక పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, శత్రువు ఎంతటి కుయుక్తులు పన్నినా తనువు వణక్కుండా, ఇంచు కూడా వెనక్కి తగ్గకుండా భరత మాత దమ్మేంటో, భరత భూమి పవర్ ఏంటో, మన సైన్యం తెగువ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన అపూర్వ విజయం కార్గిల్ యుద్ధం. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొల్పే దిశగా అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ బస్సు యాత్ర చేపట్టారు. దీని ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత్పై రహస్య కుట్రకు తెరలేపాడు. సాధారణంగా చలికాలంలో నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి వెంబడి ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోతాయి. ఆ సమయంలో ఇరు దేశాల సైన్యాలు తమ పర్వత శిఖరాల పోస్టులను ఖాళీ చేసి వెనక్కి రావటం ఓ అవగాహన ఒప్పందం. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకున్న పాక్ సైనికులు ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్లోని కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టార్లలోకి చొరబడి పర్వత శిఖరాలపై ఉన్న 130కి పైగా భారత బంకర్లను ఆక్రమించారు. శ్రీనగర్ లేక్ హైవే NH-1Aను తమ ఆధీనంలోకి తీసుకుని లడాఖ్ను దేశం నుంచి వేరు చేసి సియాచిన్ గ్లేసియర్ నుంచి భారత బలగాలను వెనక్కి రప్పించడమే పాక్ వ్యూహం. మే నెల ప్రారంభంలో స్థానిక గొర్రెల కాపరి సమాచారంతో ఈ చొరబాటు వెలుగులోకి వచ్చింది. పెట్రోలింగ్కు వెళ్లిన కెప్టెన్ సౌరభ్ కాలియా బృందాన్ని పాక్ మూకలు బంధించి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశాయి. అప్పటికి గాని పాక్ ఆక్రమణ తీవ్రత భారత్కు అర్థం కాలేదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ నేతృత్వంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా సారథ్యంలో భారత్ ప్రతిదాడికి దిగింది. మే నుంచి జూలై వరకు దాదాపు 60 రోజులకు పైగా ఈ యుద్ధం జరిగింది. మే నెలలో దాదాపు 2 లక్షల మంది భారత సైనికులను ఆ ప్రాంతానికి తరలించి ఆపరేషన్ విజయ్ను భారత్ స్టార్ట్ చేసింది. ఎత్తైన శిఖరాలపై ఉన్న శత్రువులను పదాతి దళం నేరుగా ఢీకొనటం కష్టం కావడంతో మే 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు శత్రు సావరాలపై ఖచ్చితత్వంతో బాంబుల వర్షం కురిపించి వాటి సప్లై చైన్ను దెబ్బతీశాయి. పర్వతాల వెనుక దాగిన బంకర్లను నాశనం చేసేందుకు బోఫోర్స్ ఆర్టిలరీ గన్స్ అద్భుతంగా పనిచేశాయి. జూన్ నెలలో టోలోలింగ్ శిఖరాన్ని చేజిక్కించుకోవటం యుద్ధంలో కీలక మలుపు. ఆ తర్వాత .5140, .4875, జూలై 4న అత్యంత కీలకమైన టైగర్ హిల్ను భారత పదాతి దళాలు ప్రాణాలకు తెగించి మరీ పోరాడి వశం చేసుకున్నాయి. యుద్ధ సమయంలో కమ్యూనికేషన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకునేందుకు ప్రతి మిషన్కు ఓ కోడ్ వర్డ్ ఉండేది. అప్పట్లో పెప్సీ కమర్షియల్ యాడ్లో బాగా పాపులర్ అయిన ఏ దిల్ మాంగే మోర్ అనే డైలాగ్ను కెప్టెన్ విక్రమ్ బాత్రా తన కోడ్గా ఎంచుకున్నారు. అత్యంత క్లిష్టమైన .5140ను జయించిన తర్వాత విక్రమ్ బాత్రా రేడియోలో ఈ సందేశాన్ని పంపారు. దీని అర్థం, ఒక శిఖరాన్ని జయించినంత మాత్రాన నేను ఆగిపోను, నా దేశం కోసం ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది అని. ఆ మాట భారత సైన్యానికి స్ఫూర్తి మంత్రంగా మారిపోయింది. కార్గిల్ యుద్ధం ఎందుకు స్పెషల్ అంటే, ఇది అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన అరుదైన యుద్ధం. సముద్ర మట్టానికి 16,000 నుంచి 18,000 అడుగులో మైనస్ ఉష్ణోగ్రతల్లో నిటారుగా ఉన్న కొండలపై పోరాటం ఆధునిక యుద్ధ చరిత్రలో అరుదైన విషయం. శత్రువులు సురక్షితమైన బంకర్లలో పైనుంచి కాల్పులు జరుపుతుంటే భారత సైనికులు ప్రాణాలకు తెగించి కింది నుంచి పైకెక్కుతూ వాళ్లను మట్టుబెట్టారు. పాకిస్తాన్ దొంగచాటుగా చొరబడి మొదట ఇది తమ పని కాదని బుకాయించింది. కార్గిల్ చొరబాటు ముజాహిద్దీన్ల పని అని పాకిస్తాన్ బుకాయించింది. కానీ చనిపోయిన వారి వద్ద దొరికిన పాక్ ఆర్మీ ఐడి కార్డులు, పే బుక్స్, డైరీలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ముషారఫ్, జనరల్ అజీజ్ ఖాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను భారత్ రికార్డ్ చేసి ప్రపంచానికి వినిపించడంతో పాకిస్తాన్ కుట్ర పూర్తిగా బట్టబయలైంది. ఈ భీకర పోరాటంలో మాతృభూమి రక్షణ కోసం 527 మంది భారత వీర జవాన్లు తమ ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. మరో 1363 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక పాకిస్తాన్ నుంచి సుమారు 700 నుంచి 1000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. మొదట్లో బుకాయించిన పాకిస్తాన్ ఆ తర్వాత 453 మంది చనిపోయారని అధికారికంగా అంగీకరించింది. అయితే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక సందర్భంలో 4,000 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కార్గిల్ యుద్ధం ఎందరో అమరవీరులను దేశానికి పరిచయం చేసింది.
కెప్టెన్ విక్రమ్ బాత్రాకు పరమ వీర చక్ర అవార్డు దక్కింది. ఏ దిల్ మాంగే మోర్ అంటూ శిఖరాలను జయించిన ఈయన పాత్రను షేర్షా, ఎల్ఓసి కార్గిల్ సినిమాల్లో చూపించారు. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండేకు కూడా పరమ వీర చక్ర అవార్డు దక్కింది. కలూబార్ కొండలను స్వాధీనం చేసుకునే క్రమంలో మనోజ్ వీరమరణం పొందారు. ఈయన పాత్రను ఎల్ఓసి కార్గిల్లో అజయ్ దేవగన్ పోషించారు. మేజర్ పద్మపాణి ఆచార్యకు మహావీర చక్ర అవార్డు దక్కింది. టోలోలింగ్ ఆక్రమణలో ప్రాణాలు వదిలిన హైదరాబాద్ మేజర్ పద్మపాణి ఆచార్య ఎల్ఓసి కార్గిల్లో నాగార్జున ఈయన పాత్రలో నటించారు. కెప్టెన్ అనూజ్ నాయర్ను కూడా దేశం మహావీర చక్ర అవార్డుతో సత్కరించుకుంది. .4875 వద్ద శత్రు బంకర్లను ధ్వంసం చేసే క్రమంలో అనూజ్ అమరుడయ్యాడు. ఈయన పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. కార్గిల్ నేపథ్యంలో ఎల్ఓసి కార్గిల్, లక్ష్య, గుంజన్ సక్సేనా వంటి సినిమాలు వచ్చి వారి వీరత్వాన్ని భావితరాలకు తెలియజేశాయి. దాదాపు 2 నెలల పోరాటం తర్వాత జూలై 26, 1999 నాటికి పాకిస్తాన్ మూకలను భారత సైన్యం పూర్తిగా తరిమికొట్టి తన భూభాగాన్ని పదిలపరుచుకుంది. అందుకే ఈ రోజును మనం కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. భారత సైన్యం అలుపెరగని పోరాట పటిమకు, నెత్తుటి ధారలతో లిఖించిన వీర చరిత్రకు సజీవ సాక్ష్యం కార్గిల్ యుద్ధం. సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇదే జోరు మంచుకొండల సాక్షిగా జరిగిన ఈ యుద్ధం భారత జవాన్ల అసాధారణ ధైర్య సాహసాలను, మాతృభూమిపై వాళ్లకు ఉన్న అచంచలమైన ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రువు వెన్నుపోటు పొడిచిన, ప్రకృతి ప్రతికూలించిన, వెనకడుగు వేయకుండా గర్జించిన భారత సైనిక వీరత్వానికి ప్రతీక కార్గిల్ యుద్ధం.